ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. మనకు జిగురుగా ఉండకుండా, బంకగా ఉండకుండా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే బెండకాయలను వాటర్లో కడిగి ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే కడిగి పెట్టుకోవాలన్నమాట. మనం ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకుంటే బెండకాయలు అనేవి తడి మొత్తం ఆరిపోతాయి. అప్పుడైతే మనకు జిగురుగా ఉండకుండా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ చితకొట్టి కరివేపాకు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇంకా కట్ చేసిన బెండకాయలు ఇలా రొట్టెల పెనం మీద తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల జిగురుగా ఉండకుండా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా బెండకాయ చేయడం అందరికీ వచ్చు కదా అనుకుంటారేమో, కానీ కొందరికి బంకగా చేయకుండా ఎలా చేయాలో తెలియదు కదండి, అందుకని చూపిస్తున్నాను అన్నమాట. ఇంకా ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయలను ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను. పోపు దినుసులు యాడ్ చేసుకొని తర్వాత వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత, ఇంకా పిల్లలు కూడా ఒక్కొక్కసారి బంకగా ఉందనేసి తినరు కదండి, అలాంటప్పుడు మీరు ఇలా చేసి పెట్టండి, బాగా తినేస్తారు. ఇంకా ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత బెండకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని 2 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట, కలుపుకుంటూ. మనకు ఇది ఫ్రై కాబట్టి ఇంకా టమాటా అవేమీ వేయట్లేదండి. ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత మూసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం అంతా ఫ్రై అయిపోయింది. ఇంకా నేనైతే కారము, కొబ్బరి పొడి, ధనియా పొడి, గరం మసాలా, ఇంకా ఫస్ట్లో కొద్దిగా ఉప్పు వేసాను కదా, మళ్ళీ ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఇంకా అన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇంకా మీరు ఇలా సపరేట్ వేసుకోకపోయినా మొత్తం అంతా వెల్లుల్లి కారం అంటాం కదా, ఉల్లిపాయ కారం, అలా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేసి మొత్తం అంతా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అసలు జిగురుగానే లేదు, బంకగానే లేదు. మీరు కూడా ఇలా చేసి పెట్టండి, బాగా వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.